మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్ల భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అవిశ్వాస నోటీసుల కారణంగానే ప్రజాప్రతినిధులతో కలిసి దుబాయ్, గోవా వెళ్లామన్నారు. 1000 మీటర్ల లోపల ఉందని బీఆర్ఎస్ కాదని కాంగ్రెస్ అని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉందో తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. గోవాలో 3 బీచ్లున్నాయని, కాశీలో ఏముంది అంటూ తేలిగ్గా మాట్లాడారు. పులి త్వరలోనే బయటకు వస్తుందని, ఆట మొదలవుతుందని చెప్పారు. ఎవరు టార్గెట్ చేయలే, మా దాంట్లోనే మాకే గ్రూప్ తగాదాలు ఉంటాయి, పాలిటిక్స్ ఉంటాయి, ఒక ఏడాది ఎక్కుదామని కోరికలు ఉంటాయి. ఇవన్నీ కోరికలు దిక్కేలే. నేను గోవా పోయింది వాళ్ళతోటి, కార్పొరేటర్లతోటి. నేను దుబాయ్ పోయింది కౌన్సిలర్లతోటి. నేనేం విహారయాత్రలకు పోలే. అవిశ్వాసం దాంట్లో ఇవన్నీ కావద్దు. బాగా మెంటలీగా ప్రాబ్లమ్స్ ఉంటే కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ డిస్టర్బ్ ఉంటే వాళ్ళని దోలుకపోయి సముద్రం ఒడ్డుకు అక్కడ శాంతింప చేస్తే కూల్ అయి వస్తున్నారు. కాశీకి పోతే నీకు ఆడ జాగాడ దొరుకుతుంది, దర్శనం ఇప్పిస్తావా? కాంగ్రెస్ 130 ఏళ్ళ చరిత్రలో ఏ లోతులు ఉంది? అది 28 రాష్ట్రాలలో ఎన్ని రాష్ట్రాలలో ఉన్నారు వాళ్ళు సీఎంలు? మాది అడ్రస్ కాదు, మాది అడ్రస్ ఉన్నది. ప్రజలలో మంచి ఆదరణ ఉన్నది. మా ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. మంచిగా అయ్యో మళ్ళీ మా కేసీఆర్ చేసినట్టు ఎవరు చేయలేదని వాళ్ళు కూడా అన్ని ఆలోచనలకు వచ్చారు. కానీ కాంగ్రెస్ పరిస్థితి ఏంది? మామూలుగా ఉన్నది. రేపు మోడీ 3వ సారి ప్రైమ్ మినిస్టర్ అయినాక ఎవరు టార్గెట్ చేయలే, మా దాంట్లోనే మా